న్యూస్కి స్వాగతం. ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము కలెక్టర్ గారికి మా విన్నపాన్ని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే రూరల్లో మొన్న జరిగిన ఘటన అందరికీ తెలుసు. నెల్లూరు జిల్లా మొత్తం యావత్తు ఒక జనసేన నాయకుడు ఒక లేసీ లేవలని పేద నాయకుడి మీద జులుం చూపించిన విధానం మేము దీన్ని ఆ రోజు నుంచి ఖండిస్తున్నాము. ఆ కుటుంబం రోడ్డు మీద ఉంది ఈ రోజున. బట్ పసిబిడ్డను తీసుకొచ్చి ఒక బిడ్డకైతే కన్ను కూడా సరిగ్గా కనిపించదు. అలాంటి బిడ్డను తీసుకొని వచ్చి వాళ్ళు రోడ్డు మీద నానా పాటలు పడతా ఉన్నారు. ఈ రోజు కూడా ప్రభుత్వానికి అధికారంలో ఉన్న టీడీపీ నాయకులకి కళ్ళు కనిపించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడో అభివృద్ధి పనులు చేస్తున్నామంటున్నారు కానీ మీతో కూటమిలో ఉండి మీ గెలుపుకు సహాయపడిన మా జనసేన నాయకుడు మా కార్యకర్త పేద కార్యకర్తకు అన్యాయం జరిగితే మటుకి మీరు అభివృద్ధి పదంలో నడిచే వాళ్ళు ఎంత నడిచినా కానీ వేస్టే కదండి. ఒక కార్యకర్తకి మీ ఇల్లు ఏమన్నా మీ బంధువులు ఇల్లా లేకపోతే మీ సొంత ఆస్తులను ఏమన్నా ఆకట్టుకున్నారా వాళ్ళు లేదు కదండి. ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 2000 కుటుంబాలు జీవిస్తున్నప్పుడు వీడికి ఒక్కడికే వర్తించిందా మీ యొక్క తొలగింపుల చట్టం అని అడుగుతున్నా. ఒక ఎంఆర్ఓ గారు దగ్గరుండి అధికారంగా ఆయన ఒక అధికారి అయి ఉండి ఆయన ప్రజలకు అండగా నిలబడాల్సిన ఒక వ్యక్తి దగ్గరుండి ఆ ఇల్లుని పగలగొట్టించాడంటే మనం ఎటు పోతున్నాము ఎటు నడుస్తున్నాం అనేది ఒక్కసారి అధికారంలో ఉన్న కూటమి నాయకులందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని మేము ఇక్కడ వదలవండి. వాళ్ళకి న్యాయం జరిగేదాకా జనసేన పార్టీ నుంచి మేము ఆ స్టాండ్ తీసుకుంటాము. ఎక్కడైతే ఇల్లు కూల్చారో అక్కడే వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేసి వాళ్ళ ఇంట్లో నివాసం ఉంచేదాకా కూడా వాళ్ళ పక్క మేము పోరాడతాము. అవసరమైతే మా ప్రాణాలు కాదు కదా, ఇంకా మాతో ఉన్న జన సైనికులందరూ కూడా అలానే స్టాండ్ తీసుకొని నిలబడ్డారు. మేము పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను మాత్రమే అమలు చేస్తాము. మాకు అధికారాల కోసమో లేకపోతే మీరు చెప్పే ఆ లబ్ధి కోసమో మేమైతే మీ కింద లొంగి పని చేయలేము. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటికైనా దిగొచ్చి వాళ్ళకి న్యాయం చేయమని కోరుకుంటున్నాము. జై హింద్, జై జనసేన.